ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం నవంబర్ 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు మీరు కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఈ పూర్తి వివరాల గురించి వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలను అందించే రోజు. శనివారం కావటంతో శనిగ్రహం యొక్క ప్రభావం మీ రాశిపై మరింత బలంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు గౌరవం, గుర్తింపు లభించే అవకాశముంది. అయితే మీరు చేసిన పొరపాట్ల ఫలితాలను కూడా ఈరోజు అనుభవించాల్సి వచ్చే అవకాశముంది. అందుకే ఈరోజు చేసే ప్రతి చర్యలో జాగ్రత్తగా ఉండటం మీకు చాలా అవసరం. ఇక వ్యక్తిగత జీవితాన్ని చూస్తే కుటుంబంలో కొంత ఒత్తిడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పాత విషయాలను తిరిగి ప్రస్తావించటం వల్ల వాదనలు, అపార్థాలు రావచ్చు. అందువల్ల మీరు మౌనంగా ఉండటమే మంచిది. మీరు తల్లిదండ్రులకు లేదా పెద్దవారికి గతంలో చేసిన సేవలు ఇప్పుడు మీకు మంచి కర్మఫలంగా తిరిగి వస్తాయి. వారు మిమ్మల్ని చూసి గర్వపడతారు. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆదరణ ఈరోజు మీ మనస్సుకు శాంతినిస్తుంది. ఇక వివాహితుల విషయంలో భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. కాని మీరు సున్నితంగా, ప్రేమతో స్పందిస్తే అవి పెద్ద సమస్యగా మారవు. అవివాహితులైతే కనుక పాత ప్రేమ సంబంధం గురించి ఆలోచించే అవకాశముంది, లేదా ఆ వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు. ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే కుంభరాశివారి ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంత ఊగిసలాటలో ఉంటుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల ఫలితాలు ఇప్పుడు రావచ్చు. కొందరికి లాభం, మరికొందరికి నష్టం రూపంలో రావచ్చు. ఇది మీ కర్మఫలం. మీరు ధర్మపరమైన న్యాయ మార్గంలో డబ్బు సంపాదించి ఉంటే శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కాని ఎక్కడైనా అన్యాయమైన మార్గాన్ని ఎంచుకున్నట్లయితే ఈరోజు చిన్న ఆర్థిక నష్టాలు ఎదురవ్వవచ్చు. కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాలు ఈరోజు వాయిదా వేయటమే మంచిది. ఆలస్యమైనా సరే భద్రతతో ముందుకు సాగండి. మీకు శనిగ్రహం అనుకూలంగా ఉండటంతో క్రమశిక్షణతో చేసిన పని వృధా కానే కాదు. ఉద్యోగంలో మీరు చేసిన కృషి గుర్తింపు పొందుతుంది. కాని మీరు గతంలో చూపిన అహంకారం లేదా నిర్లక్ష్యం ఇప్పుడు ప్రతిఫలంగా వస్తుంది. సహచరులతో నెమ్మదిగా మాట్లాడండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. అధికారి మీ పనిని ప్రశంసించే అవకాశమున్నా ఒక చిన్న తప్పు కూడా పెద్దదిగా చూపబడే అవకాశముంది. అందుకే ఈరోజు మీ ధోరణి సమతుల్యంగా ఉండాలి. వ్యాపారవేత్తలకు పాత బకాయిలు వసూలవుతాయి. అయితే కొందరు కస్టమర్లతో తగాదాలు రావచ్చు. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరికైనా సహాయం చెయ్యాలి అనుకుంటే ముందుగా ఆలోచించండి. ఈరోజు సానుకూల కర్మలు భవిష్యత్తులో మీకు శుభ ఫలితాలనిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు కొంత బలహీనతగా అనిపించవచ్చు. శనివారం కావటంతో కాళ్లు, మోకాళ్లు లేదా వెన్నునొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు గతంలో నిర్లక్ష్యంగా చూసిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు మళ్లీ బయటపడవచ్చు. ఇది కూడా కర్మఫలమే. కాబట్టి నేడు మీ ఆహారాన్ని, విశ్రాంతిని సమతూకంగా ఉంచండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, ప్రాణాయామం ఉపయోగపడతాయి. ఈరోజు మీకు జీవిత పాఠాలు నేర్పే రోజనే చెప్పుకోవాలి. మీరు గతంలో ఎవరినైనా బాధ పెట్టినట్లయితే వారి బాధ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది కర్మచక్రం. కాని మీరు ఎవరికైనా సహాయం చేసినట్లయితే ఆ వ్యక్తి ఇప్పుడు మీకు తిరిగి సహాయం చేసే అవకాశముంది. శనిదేవుని పూజించటం, నల్ల నువ్వులు లేదా నూనె దీపం వెలిగించటం మీకు శుభ ఫలితాలనైతే ఇస్తుంది. సాయంత్రం సమయంలో శనిదేవుడికి ప్రార్థన చేయండి. పేదవారికి ఆహారం లేదా దుస్తులు దానం చేయండి. ఈ పుణ్యం మీకు చెడు కర్మను తగ్గిస్తుంది. ఈరోజు శుభరంగు వచ్చేసి నీలం, శుభ అంకె వచ్చేసి 8, శుభ సమయం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభదేవత శనిదేవుడు. శనేశ్వర అష్టోత్తరం కాని లేదా హనుమాన్ చాలీసా కాని పారాయణ చేయండి. శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. మొత్తంగా చూస్తే ఈరోజు మీరు కర్మ ఫలాలను అనుభవించే రోజు. గతంలో చేసిన మంచిని ఈరోజు గుర్తిస్తారు. చెడును ఈరోజు సరిచేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. ప్రతి అనుభవం ఒక పాఠంగా తీసుకుంటే మీ జీవితం మరింతగా స్థిరపడుతుంది. ఈరోజు మీ ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కర్మ మార్గంలో ప్రభావం చూపుతాయి. కాబట్టి ధర్మబద్ధంగా వ్యవహరించండి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.